హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బజ్జీల చారు చేస్తున్నా. బజ్జీల చారుకు కావాల్సింది ఇక చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. ఇక నానబెట్టేసి పెట్టుకున్న చింతపండు ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసుడు శనగపిండి, అందులో ఒక స్పూను జీలకర్ర, కారము ఒక స్పూను, తగిన కారం తగ్గట్టుగా సాల్టు, తగినంత ఆ పిండికి తగినంతగా వేసుకొని కలుపుకోవాలి. బజ్జీలు చేసుకోవాలి. ఇది పసుపు, అల్లం వెల్లిగడ్డ గిట్ట వేసుకోవాలండి. అది వేసింది మిస్ అయింది కానీ అల్లం వెల్లిగడ్డ గిట్ట వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలిపి ఇట్లా లూజుగా చేయొద్దు, బజ్జీల పిండి లాగానే కానీ లూజ్ చేయొద్దు, గట్టిగా నానుకోవాలి. గట్టిగా నానిపేసి బజ్జీలాగా చేసి పెట్టుకోవాలి చేతి మీద. ఇవి కలుపుకోవాలి, వాటర్ వేసేసి కలుపుకోవాలి, గట్టిగా విసుక్కోవాలి అన్నట్టు పిండిలాగా. ఇట్లా గట్టిగా విసికిన తర్వాత అంతా గట్టిగా చేసేసి చిన్నగా ముద్దల్లాగా చేసి బజ్జీలాగా చేయాలండి. ఇదంతా కలిపేస్తున్నా చూడండి. కలిపిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇట్లా అయిన తర్వాత ఇక బజ్జీలాగా చేసుకోవాలి. ఇది పాతకాలపు వంటనండి. ఇది మా నాన్నమ్మ వాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు అప్పట్లో. మేము చిన్నప్పుడు ఇట్లా చిన్నగా ఉళ్ళలాగా చేసుకొని తర్వాత ఇట్లా బజ్జీలాగా రౌండ్గా కొట్టుకోవాలి అన్నట్టు. చేతి మీదనే అనాలి. ఇట్లా బిళ్ళలు చేసేసి నేను బజ్జీల చారు అంట, కొంతమంది బిళ్ళల చారు అంటారట. ఇట్లా చేసుకుంటాం. మేము బజ్జీల చారు అంటాము. ఇవి నూనెలో వేపుకోవాలి మంచిగా చేసేసి ఇట్లా బిళ్ళలు అన్ని ఉల్లెలు కట్టేసుకొని ఇట్లా చేసుకున్న తర్వాత బిళ్ళలు చేసేయాలి. ఇట్లా వేసుకొని పెట్టుకున్న స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవి గోలియాలండి. ఆయిల్ వేడెక్కినాక ఇవి వేసేయాలి. ఆయిల్లో వేసి గోలియాలి. వేసేది మిస్ అయింది. ఇట్లా గోలియాలి. ఇక బజ్జీలాగానే అయితే రౌండ్గా. ఇక చారు చేసేటప్పుడు ఇవి చారులు వేయాలన్నట్టు. ఇక చారుకు కావాల్సినవి ఇవన్నీ జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ పోపుకేయాలి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్న చారు చేయడానికి. ఆయిల్ వేడెక్కినాక రెడీ అయిపోయినాయి ఇవన్నీ బజ్జీలు. ఇట్లా బిళ్ళల్లాగా చేసుకుంటే ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసిన పోపు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి. ఇంట్లోనే కరివేపాకు గిట్ట అన్నీ. చాలా బాగుంటుందండి ఇది చారు. మా నాన్నమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు అప్పుడు, మా చిన్నప్పుడు. ఇక ఉల్లిగడ్డ గిట్ట వేసినాము చూడు. ఇది ఇప్పుడు ఎవరు చేసుకుంటలేరు ఇప్పట్లో. నేను చేసిన, ఇప్పటి వాళ్ళు గిట్ట చేసుకోవచ్చు. చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ, ఈజీ గిట, ఏం కష్టం కాదు ఈ చారు చేయడము. ఆ బజ్జీలు చేసుకున్నాడే ఆలస్యం కానీ ఇట్లా చేసుకోవాలి. కొత్తిమీర ఇటు అన్నీ వేసేసినాక చింతపండు పులుసు వేసుకోవాలి. పులుసు తీసి పోపులు వేయాలి, పసుపు వేయాలి, కారము, సాల్ట్ తగినంత. ఎక్కువ చేయాలనుకుంటే ఎక్కువ గిట చేసుకోవచ్చు. మనం దాని తగ్గట్టుగా అన్నీ వేసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ. ఇప్పుడు నేను కొంచెం చేసిన ఇది. చాలామంది ఉన్నోళ్ళు ఎక్కువ చేసుకోవాలి బజ్జీలు గిట. ఇక పులుసు వేస్తున్నా చూడండి. పులుసు వేసుకోవాలి. పులుపుకి తగ్గట్టుగా చింతపండు, ఉప్పు, కారం అన్నీ వేస్తాం కదా. ఎక్కువ పుల్లగా కాకుండా చూసుకోవాలి, మీడియంగా. అది మసిలేటప్పుడు వేస్తామండి. వేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలాగా అవుతాయి. అందులో
కొంచెం సేపు ఉడకాలి. ఉడికినాక మళ్ళీ శనగపిండి కలిపి పోయాలన్నట్టు. ఉడికిపోతున్నాయి చూడండి. ఇప్పుడు శనగపిండి 1 స్పూన్ శనగపిండి తీసుకున్నా. 1 స్పూన్ అంతా తీసుకొని కలపాలన్నట్టు. అది మసలేటప్పుడు పోసేయాలి. ఇది కొంచెం ఉడికినట్టయితే మసులుతుంటుంది. పోసి కలపాలి. ఇక కొంచెం సేపు మసిలినాక దించేసేయాలి. ఇలా గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ కానీ వేయచ్చు. అన్నీ కలిపినవి ఉంటాయి కదండి, మసాలా ధనియాలు ఇట్లా కలిపి కొట్టినవి, అవి వేసుకుంటే అయిపోయాయి. ఈజీ అండి, చాలా ఈజీ. అప్పట్లో బాగా చేసేవాళ్ళు ఈ చారు. ఎప్పుడన్నా తినబుద్ధి అయినప్పుడు ఇట్లా చేసుకొని తినేవాళ్ళు. మంచిగా ఉంటుంది ఇది. అట్లా టేస్ట్ గిట్లా బాగానే ఉంటుంది. మనం తింటుంటే ఈ బజ్జీలు తినుకుంటా తినవచ్చు. చారు వేసుకొని అన్నం మంచిగా. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేస్తున్నాను నేను. ఇప్పుడు గరం మసాలా వేసింది మిస్ అయ్యిందండి. ఇగో రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.